హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అదేవిధంగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయంతో పాటు మనకు ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో విషయానికి వెళ్తే ఇక్కడ చూడండి సార్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ పెండింగ్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి షార్ట్లీగా, అంటే కొత్త నోటిఫికేషన్ తొందరలోనే ఇస్తామనేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో అవి కూడా మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఓటీఆర్ సంబంధించినటువంటి ఎప్పటి వరకు అంటే 25th మనకు సెకండ్ ఏదైతే February 25 వరకు దీనికి సంబంధించినటువంటి ఓటీఆర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట. అంటే వచ్చేటటువంటి ఏదైతే కొత్త నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో రాబోయేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ ఓటీఆర్ అనేది చాలా మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఎగ్జామ్కి రాసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ఓటీఆర్ని చేసుకుంటేనే మీకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే మీరు చేసుకునేటటువంటి ఈ ఓటీఆర్ పైన నెక్స్ట్ మీకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి మ్యాండేటరీ అప్డేటేషన్ ఏదైతే ఉన్నదో ఓటీఆర్ డేటా సంబంధించినటువంటి కంప్లైంట్స్ రిక్రూట్మెంట్ అనేది అప్కమింగ్ నోటిఫికేషన్స్కు ఉంటుందనేసి కూడా ఇవ్వడం జరిగింది. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎస్పెషల్లీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 200 నుంచి 300 ఖాళీలతో ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ కంప్లీట్గా మనకు 800 నుంచి 1000 వరకు పోస్టులు గ్రూప్ 2 సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో ఈ రెండు కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దాదాపుగా 10,000 పైగా నోటిఫికేషన్లు అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో మొత్తానికైతే ఈ యొక్క టీజీపీఎస్సీ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ దృష్ట్యా చాలా కీలక రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రము 100% నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అటు టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా తో పాటు మనకు ఏపీపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్. ఎందుకంటే ఉగాది తర్వాత అటు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్లతో ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో అటు తెలంగాణ ప్లస్ ఏపీ సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నటువంటి దృష్ట్యా మీరు కనుక మీ ప్రిపరేషన్ను స్మార్ట్ వేలో కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా 100% దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉండబోతుంది. ఏదైనా సరే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ దృష్ట్యా మీరు ఏదైతే ప్రామాణికంగా ఏదైతే బుక్స్ ఉన్నాయో అది కూడా చూస్ చేసుకోవడం కూడా ఒక పార్ట్ అనమాట. మీరు మంచిగా ఈసారి మాత్రం లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెరిఫై ద కరెక్టేషన్స్ ఆఫ్ దేర్ పర్సనల్ ఎడ్యుకేషనల్ అండ్ కేటగిరీ డీటెయిల్స్, అప్డేట్ ఆల్ ఎలిజిబుల్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తానికి మనకు సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే టీజీపీఎస్సీ కోసం ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఏదైతే కండక్ట్ చేసేటటువంటి దానికి ప్రిపేర్ అయి ఉంటారో మీరు ఓటీఆర్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా మనకు 100% అయితే ఈ యొక్క షార్ట్ టర్మ్లోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి సార్. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకు అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత నెక్స్ట్ మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఏ నోటిఫికేషన్స్తో వస్తాయి అన్న దానిపైన ఒక క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఇదైతే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.